హాయ్ హలో అందరికీ నమస్కారం. డివోషనల్ పేజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మహాశివరాత్రి పండగ కాబట్టి ఆ శివుని యొక్క కృప కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని మొదలు పెడదాం. తలరాతను మార్చుకోవడానికి వీలుంటుందా? మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతని రాసేస్తాడు కదా, మరి మనం ఎందుకు పూజలు చేయాలి, దైవాన్ని ఎందుకు నమ్మాలి అనే డౌట్ మనందరికీ ఎప్పుడూ వస్తూనే ఉంటుంది, అవును కదా? అయితే బ్రహ్మ నుదుటిన రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాశాడంట. నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను, మీరు మీ ఉపవాసాలతోటి మీ అర్చనతోటి మార్చుకోగలరు అని రాశాడంట. పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడట. ఇతనికి 50వ ఏట మరణగండం ఉందని, ఆ మరణగండాన్ని ఎవరు తప్పించలేరని ఆయన తలరాతలో బ్రహ్మ రాశాడట. అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి గురువు చెప్పినట్టు అర్చనలు, మృత్యుంజయ హోమాలు, జపాలు చేసి చావవలసిన వాడు బ్రతికాడు. 128 ఏండ్ల ఆయువున్న దుర్యోధనుడు ద్రౌపదిని చుట్టుపట్టి అందరి ముందు అవమానించి ఏడ్పించడం వలన చేసిన పాపానికి 60వ ఏట చనిపోయాడు. విన్నారు కదా, బ్రహ్మ రాసిన తలరాతను తప్పించుకోవాలంటే మనం భక్తి శ్రద్ధలతో దైవాన్ని ప్రార్థిస్తే మనకంతా మంచే జరుగుతుంది. మన సనాతన ధర్మం చెబుతుంది. సనాతన హిందూ ధర్మం జప, ధ్యాన, దానాది పనులతో కర్మను మార్చుకోవచ్చు. ఓం నమః శివాయ.